థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరూ ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం స్టార్టింగ్ 8 నుంచి ఎవరన్నా రిజల్ట్స్ ఉంటే మనం షేర్ చేస్తే 10 మందికి హెల్ప్ అవుతుంది అంటుంటే ఈ మూమెంట్ లో 5-6 మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఇది గుడ్ థింగ్ కాదండి, జనరల్ గా చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో మీ రిజల్ట్ చాలా మందికి యూజ్ అవుతుంది. త్వరగా మీరు హ్యాండ్ రైజ్ చేసి 8 o'clock కల్లా మీది ఏ వర్క్స్ ఉన్నా కూడా కార్లో కూర్చోండి. మీకు బిజీ వర్క్స్ ఉంటే వీడియో ఆఫ్ చేసుకున్నా కూర్చోండి. మీ రిజల్ట్ షేర్ చేయాలంటే మటుకు కొంచెం ప్రయర్ గా హ్యాండ్ రైజ్ చేస్తే ఇప్పుడు అందరివి డౌన్ చేసేదానికన్నా అది బెటర్ కదా. ఓకే, ఇప్పుడు చెప్పిన రిజల్ట్ కూడా అండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 287 పీపుల్ ఉన్నారు కాల్లో. కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు. డిస్క్లైమర్ ఇది, ఎక్కడ కూడా ఇది మీరు కూడా ఎవరికి ఇది ప్రొడక్ట్ అనేది మనము వ్యాధులు నిర్ధారిస్తుంది, నయం చేస్తుంది, మేము క్యూర్ చేస్తాము, అవి తగ్గిపోతాయి ఇవి తగ్గిపోతాయి అని ఎక్కడ చెప్పమండి. ఇది ఓన్లీ వెల్నెస్ టాక్ అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ కోచ్ గైడెన్స్ ప్రకారం కనుక ఫాలో అయితే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ తెలుస్తాయి. బిఫోర్ హెర్బల్ లైఫ్ ఎలా ఉండిందో దాని తర్వాత లైఫ్ స్టైల్ అనేది మారుతుంది కాబట్టి మంచి రిజల్ట్ అనేది తీసుకుంటారండి. బిఫోర్ నేను కూడా మీలాగే వచ్చానండి కమ్యూనిటీకి. బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకున్నాను. స్కిన్ పరంగా తీసుకున్నాను, వెయిట్ పరంగా తీసుకున్నాను. చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. స్కిన్ అయితే చాలా పిగ్మెంటేషన్ ప్రాబ్లం అండి నాకు. హైపర్ పిగ్మెంటేషన్ ఉండేది నాది. సార్ రిజల్ట్ నేను పర్సనల్ గా షేర్ చేస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రెయిన్ హెల్త్ అండి. బ్రెయిన్ హెల్త్ అంటే ఇది వెల్నెస్ టాక్ అండి. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. ఓకే, జస్ట్ ఇది న్యూట్రిషన్ గురించి చెప్పడానికి. మన హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి బ్రెయిన్ హెల్త్ ని ఎలా యాక్టివేట్ చేస్తాయి అనేది టాపిక్ ఈరోజు. మనం తీసుకునే ఆహారమే ఉంది చూడండి. బ్రెయిన్ అంటే మనం ఏదో ఆహారం పెట్టాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మనం ఏవైతే ఫుడ్స్ తీసుకుంటామో దాంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటుంటే యూ కెన్ గెట్ ద బెస్ట్ బ్రెయిన్ హెల్త్ కి సంబంధించిన రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ యాక్టివేషన్ కి కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. అసలు బ్రెయిన్ ఏంటి, అసలు ఎక్కడ ఉంటుంది, దీని వర్క్స్ ఏంటి అంటే గనక ఇది మనకి కపాలంలో ఉంటుందండి. పుర్రె అంటాం కదా, పుర్రె లోపల ఉంటుంది బ్రెయిన్ అనేది. మనకి వెన్నుముకకి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ వెన్నుపూస ఏదైతే ఉందో అక్కడికి ఒక ఒక వారధి లాగా కనెక్ట్ అయి ఉంటుంది. అంబ్రిలా షేప్ లో ఉంటుంది కరెక్ట్ చెప్పాలంటే. బ్రెయిన్ హెల్త్ అనే ఫంక్షన్స్, దీని బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే గనక మెదడు యొక్క ఫంక్షన్స్ మోటార్ కంట్రోల్ అంటే టోటల్ బాడీ మూమెంట్స్. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ అయినా, లెగ్ మూమెంట్ అయినా, చేతులైనా, నేను ఇలా నోరు తెరిచి మాట్లాడితే లిప్స్ అయినా, దవడలైనా, ఎనీ మూమెంట్, మోటార్ మూమెంట్ అంతా కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే సెన్సరీ పర్సెప్షన్ అంటే మనం చూసేది. సెన్సరీ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆ పంచేంద్రియాలు 5 ఉంటాయి కదా, కన్ను, ముక్కు, చెవి, నోరు, స్కిన్ కదా. వీటి పర్సెప్షన్స్ అంటే అది టచ్ చేసినప్పుడు ఫీల్ అవ్వచ్చు, చూసినప్పుడు దుఃఖం రావడం, హ్యాపీనెస్ రావడం అవ్వచ్చు, ఒక చూసిన వస్తువుని గుర్తుపట్టడం అవ్వచ్చు. అలాగే వినికిడి శక్తి, విన్నది గుర్తు పెట్టుకోవడం అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం స్మెల్, ఆల్ ఫ్యాక్టరీ మజిల్స్ ఉంటాయి. మనం చూసే ముక్కు ద్వారాల ద్వారా మనకి వెళ్ళే కొన్ని మజిల్స్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే ప్రతిదీ మన సెన్సరీ ఆర్గాన్స్ అన్ని, పర్సెప్షన్స్ అన్ని కూడా బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క భాష ఉంటుంది కదా. మనుషులకి, మనకి ఇండియాలో తెలుగు, ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్ర, తెలంగాణ ఇక్కడంతా కూడా తెలుగు మాట్లాడతాము. కమ్యూనికేషన్, ఈ లాంగ్వేజ్ అనేది కూడా బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటుందండి. విజువల్ ప్రాసెసింగ్ అంటే చూసే వస్తువుని గుర్తు పెట్టుకోవడం, కలర్ గుర్తు పెట్టుకోవడం, ఇలాంటివన్నిటిని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. కొన్ని రకాల ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదన్నా మనకి సొల్యూషన్ కావాలి, ఒక సమ్ కి కానీ ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి తగ్గట్టుగా అనలైజ్ చేయడం, ఆలోచించడం, లేదంటే ఒక మ్యాథ్ సమ్మే చేయాలి, ఆ సమ్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటివి. అలాగే ఎమోషన్స్ అంటే సంతోషము, ఆనందం, దుఃఖము, బాధ, అలాగే ఏడుపు, ఇలాంటివి ఉంటాయి కదా. ఎమోషన్స్ అన్ని కూడా భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసేది కూడా బ్రెయిన్. అంటే ఆడిటరీ ప్రాసెసింగ్, ఇందాక సెన్సరీ దాంట్లోనే వస్తాయండి, ఆడిటరీ కూడా. ఆడిటరీ అంటే మనం ఏం చెప్తున్నాం వినడం, వినిన దానికి అనలైజ్ చేసుకొని మాట్లాడటం. మనము కొందరికి వినికిడి శక్తి సరిగా ఉండదు, ఇదంతా కూడా బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. మెమరీ అండ్ లెర్నింగ్, ఏదైనా వస్తువుని కానీ, మనుషుల్ని కానీ, చదివింది కానీ, టాపిక్ కానీ గుర్తు పెట్టుకోవడం, దాన్ని పఠనం చేయటం, చదవటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ కంట్రోల్ ఉంటుంది. ఈవెన్ బ్రీత్ కంట్రోల్ కానీ, హార్ట్ కంట్రోల్ కూడా. అంటే పాల్పిటేషన్ అంటాం కదా, లబ్డబ్ అనే శబ్దము, సిస్టోల్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం కదా, దీన్ని కూడా కంట్రోల్ చేసేది ఎవరు అంటే బ్రెయిన్. అలాగే నెక్స్ట్ బీపీ, బ్లడ్ ప్రెషర్ ని, బాడీలో 120/80 అనేది నార్మల్ బీపీ ఉంటుంది.
సిస్టోల్ ప్రెషర్, డయాస్టోల్ ప్రెషర్. అంటే మనం రక్తము 4 గదులు ఉంటాయి కదా, పైనకి గదిలో 2 గదుల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ప్రెషర్ తీసుకుంటుంది, మళ్ళీ కింద గదుల్లోకి వచ్చేటప్పుడు ఒక ప్రెషర్ తీసుకుంటుంది. అదే 120/80. సింపుల్ గా చెప్పాలంటే కాగ్నిషన్ పవర్ అంటే విచక్షణ శక్తి. అది ఏదన్నా అవ్వచ్చు, అర్థమవుతుందా? విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు కొందరు, భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఇలాంటివి కాకుండా కాగ్నిషన్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది, మన బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కనుక, చెప్పింది ఇది స్కల్ బోన్స్, కపాలం అంటాం కదా, పుర్రె లోపల ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇది సెంట్రల్ ఆర్గన్ అన్నమాట. టోటల్ మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో మేజర్ పార్ట్ ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్ అన్నమాట. అలాగే నర్వస్ సిస్టమ్ అనేది దాని నుంచి బ్రెయిన్ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, దాని నుంచి మెడ కనెక్షన్ నుంచి టోటల్ స్పైన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. టోటల్ మన బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు అంటే స్కల్ బోన్స్ అంటే పుర్రెలో ఉండే ఎముకలు అన్నమాట. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ ని కంట్రోల్ అంటే బ్రెయిన్ ని కంట్రోల్ కాదు, బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట, నాట్ కంట్రోల్. ఇట్ విల్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అన్నమాట. అలాగే మన బ్రెయిన్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండి. ఒక పిచ్చి గీతలు ఎలా గీస్తే ఎలా ఆలోచిస్తామో అలా ఉంటుంది. దాంట్లో గైరీ సల్సీ అని బ్రెయిన్ నొక్కులుగా ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్ గా ఉంటుంది. దాని బ్రెయిన్ ఏం లేదండి, ఆ మెదడు అంతా మజిల్, ఓకేనా, అదంతా కూడా మజిలే, కండరం. అది కూడా గుండె కూడా కండరమే కదా. మజిల్ అంతా, ఆ మజిల్ బ్లడ్ క్యాపిలరీస్ కలిసి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మనకి అలాగా కొట్టుకోవడం అలా జరుగుతుంది. బ్రెయిన్ కూడా ఏంటి అంటే దాని లోపల నొక్కులు ఉంటాయి, గైరీ సల్సీ అని, అంటే మెమరీని గుర్తించే ఇవన్నమాట అవి. అలా బ్రెయిన్ అంతా కూడా అలా నొక్కులుగా ఉంటుంది. అండ్ టోటల్ బ్రెయిన్ 1.5 kg వరకు ఉంటుందండి. ప్రతి మనిషి కూడా 1 kg 200 గ్రాముల నుంచి 1 kg 400 గ్రాముల వరకు ఉంటుంది. మెన్ బ్రెయిన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకి బ్రెయిన్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. 1180 నుంచి 1620 గ్రామ్స్ ఉంటుంది. అదే లేడీస్ అయితే ఇంచుమించు 1400 గ్రాముల వరకు ఉంటుంది. బ్రెయిన్ అంతా కూడా ఫ్యాట్ అండి, తెలుసా, చాలా మందికి తెలియదు. బ్రెయిన్ లో మన బాడీలో తీసుకునే ఏ ఫుడ్ తీసుకున్నా 60 to 70% ఫ్యాట్ బ్రెయిన్ కే వెళ్తుందంట. ఆలోచించండి, బ్రెయిన్ అనేది ఫ్యాట్ వల్లనే అది సస్టైనబిలిటీ ఉంటుంది అనమాట. ఇది చాలా రకాల ఫంక్షన్స్ చేస్తుంది. టోటల్ మనము 100% ఎనర్జీ ఉంటే అందులో 20% బ్రెయినే తీసుకుంటుందంట. రోజుకి 70,000 ఆలోచనలు వస్తాయంట, 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంట బ్రెయిన్ కి. ఇది తెలిసింది నాకు అప్పుడు మధ్యలో. ఈ 60,000 నుంచి 70,000 ఆలోచనలు మనకి ఏది యూజో దాన్నే, మనం నిద్రపోతాం కదా, నిద్రపోయిన తర్వాత పక్క రోజు కొంతవరకు గుర్తుంటాయంట. ఒక 1 వీక్ అయ్యాక మెమరీ ఐక్యూ టెక్నిక్ ఉంటుంది, మాకు కాలేజ్ లో ఉండేది, మాకు క్లాస్ ఒక సబ్జెక్ట్ ఉండేది సైకాలజీలో. దాంట్లో ఉండేది అనమాట, ఐక్యూ టెస్ట్ చేస్తారు కదా, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటారు. అంటే బ్రెయిన్ కెపాసిటీ, ఒక పర్సన్ ఎంత గుర్తు పెట్టుకోగలడు, ఎంత ఎనలైజ్ చేయగలడు, గుర్తు పెట్టుకుంది ఎంత మెమరైజ్ చేసుకొని దాని పేపర్ మీద పెట్టగలడు అనేది ఐక్యూ టెస్ట్ చేస్తారు. ఓకేనా, బ్రెయిన్ షార్ప్నెస్ తెలుసుకోవడానికి. మన బాడీ పవర్, ఎండ్యూరెన్స్ పవర్ ఎలా తెలుసుకుంటాం, బ్రెయిన్ షార్ప్నెస్ కూడా ఐక్యూ టెస్ట్ అంటారు, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటారు. ఈ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేది 140 అబోవ్ గనక ఉంటే, 160 140 అబోవ్ గనక ఉంటే ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అని. ఓకేనా, మామూలుగా అయితే 120 130, బాగా చదివే పిల్లలకి కానీ బాగా మెమరైజ్ చేసుకునే వాళ్ళకి 130 కూడా ఉంటుంది. ఓకే, మన బాడీలో టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, మనం ఆహారం ద్వారా తీసుకునే ప్రతి ఎనర్జీలో 20% ఎనర్జీ బ్రెయిన్ యూజ్ చేసుకుంటుంది. ఎందుకు, మనము అనుకుంటాము టోటల్ బాడీ కదా పనిచేస్తుంది అని, కానీ బ్రెయిన్ చాలా పనిచేస్తుంది తెలుసా. ఈవెన్ నువ్వు ప్రతి చిన్నది, ఇప్పుడు నేను ఇలా చూసేటప్పుడు ప్రతి ప్రతి వర్డ్ ప్రతి ప్రతి వర్డ్ కానీ, ప్రతి సెంటెన్స్ కానీ, ప్రతి ఏమంటారు, ప్రతి దాన్ని నేను, అది కంట్రోల్ అని ఉంది కదా, CONT, అవన్నీ కూడా నా బ్రెయిన్ తీసుకుంటుంది తెలుసా. యూ కెన్ ఇమాజిన్ దట్ థింగ్. మీరు ఇమాజిన్ చేసుకోవాలి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని అనలైజ్ చేస్తేనే ఆ వర్డ్ కంట్రోల్ అనేది నాకు అర్థమవుతుంది. మనకి ఆ కంట్రోల్ అనే పదం చాలా సార్లు నేను పుట్టుక నుంచి, అంటే స్కూలింగ్ నుంచి చదువుంటా కాబట్టి ఐ విల్ మెమరైజ్. నాకు అది కంట్రోల్ అని చదవంగానే నాకు దాన్ని స్పెల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటికల్లీ నా బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. అంటే మన బ్రెయిన్ కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి, దాన్ని ట్రిగ్గర్ చేసుకొని దానికి అనుగుణంగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బేబీ ఉంది, పాకుతుంది, చిన్నప్పుడు బేబీ పాకుతుంది, పారాడే బేబీ ఉంది. ఈ బేబీ గనక 2-3 సార్లు వేడి నీళ్ళ దగ్గరికి వెళ్ళి టచ్ చేసిన, చల్లటి వస్తువులు టచ్ చేసిన, బ్రెయిన్ ఫస్ట్ రికగ్నైజ్ చేయదు, వేడి నీళ్ళు తాకేస్తుంది, చేయి కాల్చుకుంటుంది, తర్వాత చల్లటి వస్తువు పట్టుకుంటుంది, జిల్ అనిపిస్తుంది,
బట్ తర్వాత తర్వాత 2-3 సార్లు పాకుకుంటూ వెళ్ళినా కూడా బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ పిల్లకి చెప్తుంది, నువ్వు ఇంత ముందు ఇది తాకావు కదా, సిగ్నల్ ఇస్తుంది ఏమని, అది వేడి వస్తువు, యూ షుడ్ నాట్ టచ్ అని చెప్తుంది. అంత బ్రెయిన్ కెపాసిటీ ఉంది తెలుసా. మనం ఏమనుకుంటాము, డే అంతా యాక్టివిటీ చేసాము, వర్క్ చేసాము, కాళ్ళ నొప్పులు వచ్చాయి, మజిల్ పెయిన్స్ వచ్చాయి, చేతుల నొప్పులు వచ్చాయి అంటాము. కానీ బ్రెయిన్ గురించి ఎవ్వరు ఆలోచించరు. బ్రెయిన్ మీకు అన్ని బాడీస్ అన్నిట్లో ఉండే ఆర్గాన్స్ అన్నిట్లో కన్నా ఎక్కువ ప్రెషర్ తీసుకునేది బ్రెయినే. ప్రతి చిన్నదాన్ని స్టోర్ చేసుకుంటుందా, ఒకటి తిట్టినా స్టోర్ చేసుకుంటుంది, ఒకటి అరిచినా స్టోర్ చేసుకుంటుంది, ఒకటి పొగిడినా స్టోర్ చేసుకుంటుంది, గొడవలు పడినా స్టోర్ చేసుకుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని బ్రెయిన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఎంత బ్రెయిన్ అనేది చాలా నష్టపోతుంది కొన్ని విషయాల్లో. దానికోసమనే బ్రెయిన్ ని చాలా మనము కేర్ఫుల్ గా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి మేడం, ఎలా చేయాలి అంటే కనుక కొన్ని టిప్స్ ఉంటాయి, నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను. ఇక్కడ బ్రెయిన్ గురించి ఇంకా ఉంది. బ్రెయిన్ అనేది ఆలోచనలని, ఎమోషన్స్ ని, భావోద్వేగాల్ని, మెమొరీని, స్పీచ్ ని, చెప్పా కదా మూవ్మెంట్ ని, కాళ్ళు ఇలా మూవ్ చేయాలన్నా, చెయ్యి ఇలా అనాలన్నా, నా దవడ మూవ్ అవ్వాలన్నా, టోటల్ బాడీ ఫంక్షన్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెయిన్ అనేది ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక కాడలాగా మనకి అంబ్రిల్లా గొడుగుకి కర్ర ఎలా ఉంటుంది, అంబ్రిల్లా ఎలా వేస్తాం, ఇలా వేసి కింద ఇలా కాడ వేస్తాం కదా, ఆ కార్డ్ స్టార్టింగ్ ఏదైతే ఉందో అది స్పైనల్ కార్డ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా సిగ్నల్స్ ద్వారానే టోటల్ బ్రెయిన్ కానీ స్పైనల్ కార్డ్ కానీ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. యాంటీరియర్ గా, పోస్టీరియర్ గా, పైకి కిందకి, పెరిఫెరల్ సిస్టమ్ గానీ, అంటే కాళ్ళు చేతులకి, నర్వస్ సిస్టమ్ గానీ మొత్తం కూడా సిగ్నల్ ద్వారానే, బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ ద్వారానే పనిచేస్తుంది. ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, క్రియేటివిటీ అవ్వచ్చు, మెమొరీ అవ్వచ్చు, అలాగే ఈవెన్ సెన్సరీ, ఇందా చెప్పా కదా, సైట్, విజన్ అవ్వచ్చు, స్మెల్ అవ్వచ్చు, టచ్, టేస్ట్, ఎనీ సెన్సరీ థింగ్ దట్ విల్ ఆల్ కంట్రోల్డ్ బై ద బ్రెయిన్. అంటే ఇంకా ఏంటి అంటే బ్రెయిన్ అనేది కాన్షియస్, సబ్ కాన్షియస్ బ్రెయిన్స్ అంటారు. ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ అనమాట. అది కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్ అంటే ఆధ్యాత్మిక తత్వం ఎక్కువ ఉంది అంటే ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంది అని. అంటే కొన్ని ఇంట్యూషన్ పవర్ అంటారు, కొన్ని తెలుస్తుంటాయి. అంటే ఇప్పుడు కొన్ని మనకి సిక్స్త్ సెన్స్ అంటారు, ఐడియా ఉందా, దాన్ని బేస్ చేసుకునేది కొన్ని ఇంట్యూషన్ పవర్స్ ఉంటాయి. అది సబ్ కాన్షియస్ బ్రెయిన్ ని యాక్టివేషన్ వల్ల వస్తుంది. అదంతా డెప్త్ కి. ఓకే, బ్రెయిన్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎన్ని పార్ట్స్ ఉంటాయి మేడం? మన బాడీలో చేతులు, వేళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అలాగే మన బ్రెయిన్ లో కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ అంటే ముందు. ఫోర్ హెడ్ అంటే ఏంది, ఫోర్ హెడ్ స్పెల్లింగ్ కూడా ఇలాగే ఉంటుంది. ఫోర్ అంటే ముందుకు కనిపించే హెడ్, ఈ ఫోర్ హెడ్. అలాగే ఫోర్ బ్రెయిన్, ముందుకు కనిపించే బ్రెయిన్, మధ్యలో ఉండే కపాలం, వెనక ఉండే బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ లో మొత్తం కూడా ఎలివేట్ అయి ఉంటుంది. మనకు కనిపించే బ్రెయిన్ ఫోర్ బ్రెయిన్, ముందుకు కనిపించే ఎలివేట్ అయిన బ్రెయిన్ ని ఫోర్ బ్రెయిన్ అంటారు. మిడ్ బ్రెయిన్ అనేది టోటల్ గా సెన్సరీ ఇన్ఫర్మేషన్ కి, మూమెంట్, సింపుల్ మూమెంట్స్ కి, చిన్నగా చిన్నగా కదలాలన్నా, చిన్నగా కొన్ని జాయింట్స్ మూమెంట్ కి. అలాగే సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పా కదా, సెన్స్ ఆర్గాన్స్ ఇన్ఫర్మేషన్. అది 5 రకాల పంచేంద్రియాల్లో ఏ ఇన్ఫర్మేషన్ అంటే వాసన చూసి ఇది పలానా కర్రీ అని చెప్పడానికైనా, చూసిన వస్తువును గుర్తు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఓకేనా. సెన్సరీ పనులన్నీ చేసేది మిడ్ బ్రెయిన్. అండ్ హిండ్ బ్రెయిన్ అనేది కొద్దిగా లోపలికి ఉంటుంది వెనకాల. ఇది మెయిన్ గా ఆటోమేటిక్ సిస్టమ్ ని, ఫిజియోలాజికల్ బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ ఫంక్షన్, ఫిజియోలాజికల్ గా బయోలాజికల్ ఫంక్షన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట హిండ్ బ్రెయిన్. ఈ 3 రకాల బ్రెయిన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ బ్రెయిన్, ఫోర్ బ్రెయిన్ లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. సెరెబ్రమ్, థాలమస్ అండ్ లింబిక్ సిస్టమ్. దాని నుంచి ఆలోచిస్తున్నాయి, ఇది లింబిక్ సిస్టమ్ అంటారు. లింబిక్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెరెబ్రమ్ అనేది కొన్ని రకాల పని చేస్తుంది, థాలమస్, అలాగే లింబిక్ సిస్టమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా మనకి ఫస్ట్ బ్రెయిన్ లో 3 రకాల పార్ట్స్ ఉంటాయి. ఈ సెరెబ్రమ్ పని ఏంటి అంటే, సెరెబ్రమ్ అనేది మనకి బ్రెయిన్ అనేది 2 పార్ట్స్ గా ఉంటుంది. మనకి పాపట్ ఎలా తీస్తామో మధ్యలో సెంటర్ లో, అలాగా లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంటుంది. లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్ ఉంటే వాళ్ళు రైట్ సైడ్ యాక్టివేషన్ లో ఉంటుంది. రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉండే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ఆర్గన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ తో రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రైట్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. క్రియేటివిటీ పవర్ ఎక్కువ ఉంటుంది రైట్ బ్రెయిన్ లో. లెఫ్ట్ బ్రెయిన్ అనేది అనలిటికల్ పవర్, అనలైజింగ్ పవర్ అనమాట. అలా ఉంటుంది అనమాట. బ్రెయిన్ పనులు డిఫరెన్సియేషన్స్ ఉంటాయన్నమాట. అలాగే లెఫ్ట్ హెమిస్ఫియర్ అంతా కూడా స్పీచ్ గురించి, అంటే మనం మాట్లాడాలి, వాక్కు, మనము చూసిన దాన్ని గుర్తుపట్టి మాట్లాడడం కానీ, కాంప్రిహెన్షన్ చేసుకోవడం. ఒక కాంప్రిహెన్షన్ అంటే ఏంది, ఒక ఇన్సిడెంట్ ఇస్తే దాన్ని అనలైజ్ చేసుకొని చెప్పగలం కదా,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న గొడవ అవుతుంది, మధ్యలో దూరామనుకోండి, ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందని కదా, కాంప్రిహెన్షన్ చేసుకోగలం. అలాగే అరిథమెటిక్ అంటే అనలిటికల్ ప్రాబ్లమ్స్ కానీ, రైటింగ్ టెక్నిక్, మనం రాసే విధానం కానీ గుర్తుపెట్టుకొని రాయటం. కొందరు రైటింగ్ చూడండి చాలా ముత్యాల్లా ఉంటాయి రైటింగ్, కొందరు చాలా చంద్రవందరం ఉంటుంది. ఈ రైటింగ్ కెపాసిటీ కూడా లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటే ఏం లేదండి, టోటల్ స్పియర్ అంటే ఒక టోటల్ గోళం లాంటిది బ్రెయిన్. దాన్ని లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్ గా డివైడ్ చేస్తారు అంతే. రైట్ హెమిస్ఫియర్ ఏం చేస్తుందంటే కంట్రోల్ క్రియేటివ్ కొందరు ఆర్ట్ కళలు ఉంటాయి. కళలు అంటే చాలా రకాలు, కొందరు ఆర్టిస్ట్ ఉంటారు, డ్రాయింగ్ వేసే వాళ్ళు ఉంటారు, కొందరు సినిమా యాక్టర్స్ ఉంటారు. వాళ్ళలాగా మనం నటించలేము. వాళ్ళు నటిస్తారు, నిజ జీవితంలో జీవిస్తారు, ఆ రెండు పనులు చేయగలరు. నటన చేయగలరు, జీవించగలరు. కానీ మనము కొన్నే చేయగలం. మనం జనరల్ హ్యూమన్ బీయింగ్ నటించలేము, లేదంటే కొందరు నటిస్తూనే ఉంటారు జీవితాంతం, కొందరు ఓన్లీ జీవిస్తారు కదా, జనరల్ గా జీవిస్తారు. అలాగే స్పేషియల్ ఎబిలిటీ అంటే బ్రెయిన్ యాక్యురసీ పవర్ కానీ, బ్రెయిన్ మెమరీ పవర్ కానీ. నెక్స్ట్ ఆర్టిస్టిక్, కింద చెప్పా కదా, ఆర్ట్ కళల మీద ఎక్కువ ఉంటుంది. మ్యూజికల్ స్కిల్స్ కూడా రైట్ బ్రెయిన్ కి ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి కళలు అంటే మ్యూజిక్ కానీ, క్లాసికల్ మ్యూజిక్స్ కానీ, లేదంటే సింగింగ్ కానీ, ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు వినడానికి అండ్ పాడడానికి. ఇలాగా వాటి మీద ఎక్కువ రైట్ బ్రెయిన్ అనేది మనకి ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రాంటల్ లోబు, ఈ బ్రెయిన్ లోనే ముందు పక్క ఫ్రాంటల్ లోబు, పెరైటల్ లోబు, టెంపోరల్ లోబు, ఆసిపిటల్ లోబు, ఇవన్నీ లోబ్స్ అన్నమాట లోపల. ఈ ఆసిపిటల్ లోబ్ అనేది కలర్ ఇచ్చాడు, జస్ట్ బ్రెయిన్ ఇలా ఉంది కదా, ఈ ముందు పక్క ఉండేదాన్ని ఫ్రాంటల్ లోబ్ అంటారు. ఇది ఏం చేస్తుంది అంటే స్పీచ్ కి, మూమెంట్ కి, బాడీ మూమెంట్ కి, ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, కోపము, ద్వేషము, చిరాకు, సంతోషం. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా క్వశ్చన్ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ ఈ ఫ్రాంటల్ లోబుకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది పెరైటల్ లోబ్. ఈ పెరైటల్ లోబ్ ఏం చేస్తుందంటే సెన్సరీ ఆర్గాన్స్, చెప్పా కదా, టోటల్ బాడీలో ఉండే పంచేంద్రియాల పన్నన్నింటినీ చేస్తుంది. టచ్ కానీ, టెంపరేచర్ కానీ, ప్రెషర్ కానీ, అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చేసుకోవడం. ఓకేనా, ఇవన్నీ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయటం. ఒక ఇప్పుడు నాకు ఇది పిక్చర్ కనిపించింది, ఈ పిక్చర్ కనిపిస్తే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అనే థాట్ నాకు ఒకటి వస్తుంది చూడండి, ఆ థాటే పార్షియల్ లోబ్ అనమాట, పెరైటల్ లోబ్. ఇది ఓకేనా, సారీ పెరైటల్ లోబ్ ఈ పని చేస్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది, ఇలా చెప్పు అని చెప్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నా గొంతుకు ఉండాలి, నా వోకల్ కార్డ్స్ కు ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఆసిపిటల్ లోబ్ అనేది ఓన్లీ విజన్ కి అండి. కంటి చూపులో సమస్యలు ఉన్నాయి అంటే బ్రెయిన్ లో కూడా సమస్యలు ఉన్నట్టే లెక్క. ఓకేనా, నెక్స్ట్ వచ్చేది టెంపోరల్ లోబ్ అనేది మెయిన్ గా ఆడిటరీ వినికిడి శక్తిని స్టిమ్యులేట్ చేస్తుంది. కొందరికి వినికిడి శక్తి కోల్పోతుంది కదా, వాళ్ళకి బ్రెయిన్ లో సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఒకసారి పుడితే బ్రెయిన్ లో సెల్స్ మళ్ళీ చచ్చే వరకు అవే ఉంటాయి. అవి పోతున్నాయి అంటే మెమరీ పోతుందని అర్థం. మెమరీ కానీ, స్పీచ్ కానీ ఈ టెంపోరల్ లోబు కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఈ బ్రెయిన్ అండి, టోటల్ బ్రెయిన్ లో ఉండే పార్ట్స్ అన్ని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేది థెలామస్ అనేది చాలా చిన్న పార్ట్ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. ఇది జనరల్ గా హిప్పో క్యాంపస్ అంటే తెలుసా, ఒక ఎగిరే గుర్రంలా ఉంటుంది అనమాట. సీ హార్స్ అంటే తెలుసు కదా, నీటి గుర్రం అంటారు, సేమ్ అలా షేప్ లో ఉంటుంది. ఇది థెలామస్ దగ్గరే. దీని పొజిషన్ ఏంటి, ఇది పనిచేసే పని ఏంటి అంటే గనక మెయిన్ గా ఇది గ్రోత్ రీప్రొడక్షన్ లో, అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టాక వాడు ఎంత ఎదగాలి. కొందరు చాలా హైట్ వస్తారు హెరిడిటరీ వల్ల, ఫ్యామిలీ ఓరియంటేషన్ వల్ల. కొందరు చాలా పొట్టిగా ఉంటారు కదా. ఈ హైట్ కానీ, డెవలప్మెంట్, ఆర్గాన్స్ డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది లింబిక్ సిస్టమ్ అనేది ఇదేంటి అంటే థలామస్ కి సెరిబ్రమ్ కి మధ్యలో ఉండే ఆర్క్ షేప్ లో ఉంటుంది. దీని పని ఏంటి అంటే, లింబిక్ సిస్టమ్ పని ఏంటి అంటే నీ బాడీలో ఉండే ఆకలి దప్పికలు, కోపాలు, సెక్షువల్ రెస్పాన్స్, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేది లింబిక్ సిస్టమ్ అనమాట. ఇది ఇంకా ఏం చేస్తుంది, నెక్స్ట్ వచ్చేది హిండ్ బ్రెయిన్, మిడిల్ బ్రెయిన్ ఇందాక పార్ట్స్. ఇప్పుడు హిండ్ బ్రెయిన్ లో మళ్ళీ 3 ఉంటాయి: సెరిబెల్లం, పోన్స్ వెరోనా అండ్ మెడులా ఆబ్లాంగేటా. వీటి పనులు వీటికి ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే హియరింగ్ కానీ, రిఫ్లెక్షన్స్ అంటే రిఫ్లెక్స్ మూమెంట్ అంటే తెలుసు కదా, ఆ రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. ఇప్పుడు ఇప్పుడు మనం నడుస్తున్నాము, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పి వస్తుంది చూడండి, ఆ రిఫ్లెక్స్ అక్కడ ముళ్ళు గుచ్చుకోగానే ఆ సెన్సరీ చిన్న పాయింట్, ముళ్ళు ఎంత ఉంటుంది, ముళ్ళు ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ పిన్నిస్ అనుకోండి, పిన్నిస్ ఎంత ఉంటుంది దాని మొదలు
చాలా చిన్నగా ఉంటుంది కదా. అంత రిఫ్లెక్స్ జరిగితే దాని ఆర్క్ అనేది మన బ్రెయిన్ కి చెప్తుంది, నీకు ముళ్ళు గుచ్చుకుంది, నీకు పిన్ను గుచ్చుకుందని. అంటే అంత ఫంక్షన్ ఎవరిస్తారు అంటే హిండ్ బ్రెయిన్ లో పవర్ ఉంటుంది అనమాట. ఈ హిండ్ బ్రెయిన్ లో కూడా కొన్ని రకాల కోఆర్డినేషన్ ఫంక్షన్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను, నడిచేటప్పుడు వెహికల్ వస్తుంటే దానికి ఎదురుపోతానా, పోను, పక్క జరుగుతా. ఎవడన్నా హారన్ కొడితే నేను ఫోన్ లో మాట్లాడుతున్నా కూడా నా బ్రెయిన్ ఒక దగ్గర పనిచేస్తూనే ఉంటుంది. నేను ఫోన్ లో మాట్లాడుతుంటాను, పక్కన హారన్ కొడితే పక్కకు జరుగుతా. ఇంత అనలిటికల్ పవర్, ఇంత బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ అనేది కంప్యూటర్ కన్నా ఎక్కువ. ఏఐ వచ్చాక ఏఐ గొప్ప అనుకుంటున్నారు. ఏఐని క్రియేట్ చేసిందే ఒక హ్యూమనే కదా. అందుకే నాకు ఏఐ అంటే చిరాకు వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే ఏఐని క్రియేట్ చేసిందే హ్యూమన్. దానికి పట్టం కట్టకూడదు, హ్యూమన్ బ్రెయిన్ కి పట్టం కట్టాలి. మనం పుట్టించింది దేవుడు కదా, మన బ్రెయిన్ కి ముందు పీట వేయాలి, అగ్రపీట వేయాలి. అందుకని వాలంటరీ మూమెంట్స్, ఇప్పుడు వాలంటరీ మూమెంట్స్ అంటే ఏంది, వాంటెడ్ గా చేసేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు మీరు తలూపడం ఇన్వాలంటరీ. అవి వాలంటరీ అంటే ఇప్పుడు అదే వాలంటరీ అంటే మనం నడిచేటప్పుడు కాళ్ళు పక్కకేసి నడుస్తామా, నడవం, స్ట్రైట్ గా పెడతాం. ఇలాగా వాలంటరీగా చేసేవి వాంటెడ్ గా. అలాగే ఇన్వాలంటరీ మూమెంట్స్ అంటే మనం ఇప్పుడు నేను చెప్పేటప్పుడు గుండె కొట్టుకుంటూనే ఉంటుందా, లివర్ పనిచేస్తూనే ఉంటుందా, ఇంటెస్టైన్ పనిచేస్తూనే ఉంటుందా, ఇన్వాలంటరీ యాక్షన్స్ కొన్ని ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేసేది మన హిండ్ బ్రెయిన్, వెనకాల బ్రెయిన్ అనమాట, లాస్ట్ బ్రెయిన్. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ పాన్స్ వెరోలి. పాన్స్ అనేది ఏంటి అంటే బ్రెయిన్ కి దీనికి మధ్యలో వారధి లాంటిది. దీని ఫంక్షన్స్ ఏంటి అంటే బ్రీతింగ్ ప్యాటర్న్స్, నువ్వు ఎంత శ్వాస తీసుకుంటున్నావు, ఎంత ఉచ్ఛ్వాస నిశ్వాస, స్లీప్ ప్యాటర్న్స్, మనకి మెలటోనిన్ హార్మోన్ ఎలా రిలీజ్ అవ్వాలి, ఎంత రిలీజ్ అయితే మంచిగా స్లీప్ వస్తుంది అమ్మాయికి కదా. ఇలాంటివన్నీ కంట్రోల్ చేస్తారు. రేట్ ఆఫ్ స్లీప్ కానీ, రేట్ ఆఫ్ ప్యాటర్న్, బ్రీతింగ్ ప్యాటర్న్స్. కొందరు లాంగ్ బ్రీత్ తీస్తారు, కొందరు చాలా షార్ట్ బ్రీత్స్, ఇలా దమ్ము తీసేస్తుంటారు, చాలా షార్ట్ బ్రీత్స్ చేస్తారు, కొందరు లాంగ్ బ్రీత్స్ చేస్తారు. ఈ బ్రీతింగ్ కంట్రోల్ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస కంట్రోల్ కూడా నీకు పాన్స్ వెరోలి అనేది బాగా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేది మెడులా అబ్లాంగేటా. మెడులా అబ్లాంగేటా హార్ట్ రేట్ ని, అంటే ఏంటి, గుండె యొక్క కొట్టుకునే తీరుని అవ్వచ్చు, మింగడం. నువ్వు ఇప్పుడు ముద్ద నోట్లో పెట్టుకున్నావు, మింగకుండా నోట్లో పెట్టుకుంటే ఏమైతుంది, అలాగే ఉంటుంది. అలా అలా తెరుచుకొని ఉంటామా, ఉండం కదా, నవిలి మింగుతాం. ఆ మింగు అని చెప్తుంది చూడండి, అది చేసేది మెడులా అబ్లాంగేటా. ఓకేనా. అలాగే బ్లడ్ సర్క్యులేషన్, టోటల్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు కదా. అలా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కంట్రోల్ చేసేది మెడుల్లా అబ్లాంగేటా. బ్రీతింగ్ ని, ఓకేనా, హార్ట్ రేట్ ని, పాల్పిటేషన్ ని, గుండె ఎంత కొట్టుకోవాలి, నిమిషానికి 72 సార్లు, ఎన్నిసార్లు, కొందరికి చాలా వేగంగా కొట్టుకుంటుంది, కొందరికి స్లోగా కొట్టుకుంటుంది. ఈ హార్ట్ పాల్పిటేషన్ అనేది కూడా కంట్రోల్ చేసేది ఎవరు అంటే మెడుల్లా అబ్లాంగేటా. ఓకేనా. బ్రెయిన్ లో ఏముంటాయి మేడం, బ్రెయిన్ లో కూడా కణాలు ఉంటాయి. మన బాడీ మొత్తం కణాలతో నిర్మితం కదా, బ్రెయిన్ లో కూడా కణాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే న్యూరాన్స్ అండ్ గ్లియల్ సెల్స్ అంటారు. గ్లియల్ సెల్స్ పని ఏంటి అంటే గనక ఇది జనరల్ గా మెటబాలిజం ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్సులేషన్, బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు బయట వర్షం పడింది, మన బాడీ ఆ బట్టలు వేసుకుని ఇలా ఉన్నప్పుడు వెచ్చగా ఉంటుందా, ఈ ఇన్సులేషన్ అంటే ఏంటి, బయట వేడిని, బయట చలిని లోపల తీసుకోబోతుందా, బయట చలి ఎక్కువ ఉంది, మొత్తం చలి బాడీ తీసుకుంటుందా, తీసుకోదు. కొంతవరకు తీసుకొని రిసీవ్ చేసుకొని ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని. ఆ ఇన్సులేషన్ పవర్ ని కంట్రోల్ చేసేది ఎవరంటే గ్లియల్ సెల్స్. అండ్ డెవలప్మెంట్ కి, గైడెన్స్ ఆఫ్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్ ఎలా అవ్వాలి, మనిషి బ్రెయిన్ ఎలా డెవలప్ అవ్వాలి. ఈ పర్సన్ ఉన్నాడు, ఒకడికి ఉన్న ఐక్యూ లెవెల్స్ ఒకళ్ళకి ఉండవు. చూడండి, మా అమ్మ నాన్న బాగా చదువుకున్న వాళ్ళకి పిల్లలు మంచి ఐక్యూతో పుట్టాల్సిన అవసరం లేదు. పండిత పుత్ర సుంటహ అంటారు కదా, జనరల్ నానుడు అది. బట్ దిస్ ఇస్ రియల్ థింగ్. పండితులందరికీ బ్రహ్మాండమైన పిల్లలు పుట్టరు. ఓకేనా. వాళ్ళ బాడీలో వాళ్ళ సెల్స్ ఎలాగా ఉండుంటే అలాగే పుడతారు. కొందరు చూడండి, ఏమి లేని వాళ్ళకి ఐఐటీస్ క్రాష్ చేస్తున్నారు, ఐపీఎస్ క్రాష్ చేస్తున్నారు. ఏమి వాళ్ళకి అసలు చదువే ఉండదు పేరెంట్స్ కి. అర్థమవుతుందా. దీస్ ఆర్ ఆల్ డిపెండ్ ఆన్ ద బ్రెయిన్ సెల్స్ అన్నమాట. న్యూరాన్ కెపాసిటీ, బ్రెయిన్ కెపాసిటీ, గ్లియల్ సెల్స్ కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేది న్యూరాన్స్. రెండు సెల్స్ ఉంటాయి, న్యూరాన్స్, నర్వ్ సెల్ అంటారు. న్యూరాన్ ఏమంటారంటే నర్వ్ సెల్ అంటారు. అలాగే గ్లియల్ సెల్, 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి బ్రెయిన్ లో. ఈ న్యూరాన్ 86 బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి. అది ఎట్లా ఉంటాయంటే ఒక ఒక చెయ్యి ఇలా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇది నర్వ్. దీని అందరికి కూడా నర్వ్ సెల్ ఎండింగ్స్ ఉంటాయి. ఇది ఇలాగే ఉంటుంది. ఇది వెళ్ళి మళ్ళీ డెండ్రైట్స్ అంటారు. వీటి నుంచి మళ్ళీ ఎండింగ్ లైన్స్ ఉంటాయి, మళ్ళీ ఇలాంటి చెయ్యి లాంటిది ఉంటుంది. మళ్ళీ అవి ఇంకో న్యూరాన్ తోటి కనెక్ట్ అవుతాయి అంటే ఇలా పెన వేసుకోవండి, ఇంతవరకే ఉంటాయి. ఇంతవరకే, చాలా గ్యాప్ ఉంటుంది, మైన్యూట్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో నీకు సిగ్నల్స్ అనేవి పాస్ అవుతాయి. అందుకే బాడీలో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అందుకనే బాడీలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది. ఎలా, ఈ బ్రెయిన్ అంతా కూడా క్యారీ చేస్తుంది. మనం చెప్పే మెమరీ కానీ, మనం తీసుకున్న ఆహారం వల్ల వచ్చే అన్ని సెల్స్ ని, మనకి ఎట్లాగా బాడీలో సెల్స్ ఉంటాయో
అవి ఎట్లాగా న్యూట్రిషన్ క్యారీ చేస్తాయి, బ్రెయిన్ సెల్స్ కూడా అలాగే క్యారీ చేస్తాయి మెసేజ్ ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ రోజు నా టాపిక్, నేను ఫుల్ ఇంట్లో చుట్టాలు బంధువులతో బిజీ ఉన్నా, కానీ నాకు ఈ రోజు టాపిక్ అని నా బ్రెయిన్ ఎక్కడో ట్రిగ్గర్ చేస్తుంటుంది, మంజు ఈ రోజు నీ టాపిక్ ఉంది అనేది నాకు తెలుస్తుంది కదా. సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెమరీస్ ఉంటాయి, ఆ మెమరీని మెసెంజర్ గా పాస్ చేయటం. ఇప్పుడు ఇన్ని థాట్స్ లో నాకు ఏది మేజర్ థాట్, ఈ రోజు 8 కల్లా నేను టాపిక్ లో కూర్చోవాలనేది నా మేజర్ థాట్, అర్థమవుతుందా? ఆ మెసెంజర్ నాకు ప్రాంప్ట్ గా వస్తుంది, ఇలాగ వచ్చింది, ఇలాగ చేస్తున్నది అంటే బ్రెయిన్ అనేది యాక్టివేషన్ లో ఉంది, మెసెంజర్ ని పంపిస్తుంది. రిసెప్టార్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేడి వస్తువు నుంచి చెప్పా కదా, ఇప్పుడు వేడి వస్తుంది, ఇది వేడిగా ఉంది, వేడిగా ఉండదాన్ని నేను అలాగే కరిపించుకొని తాగలేను కదా, ఆ తాగద్దు అని చెప్తుంది, లేదంటే సిప్ చేసుకోమంటుంది, ఊదుకోమంటుంది. ఈ టెక్నాలజీ అంతా ఎవరిస్తారు? బ్రెయిన్ ఇస్తుంది, అర్థమవుతుందా? దీన్ని ఏమంటారంటే రిసెప్టార్ సెల్స్ అంటారు, రిసీవ్ చేసుకునే సెల్స్ అనమాట. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని. ఇక్కడ ఏముంటాయి మేడం ఈ సెల్ లోపల, కణం లోపల ఏముంటాయి అంటే గనక కొన్ని రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి, ఈ అమినో యాసిడ్ బాండ్స్ ఉంటాయి. ఎలా అంటే మనకి 21 అమినో యాసిడ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. అందులో అడినైన్ అని, గ్వానైన్ అని, ట్రిప్టోఫాన్ అని, సిస్టీన్ అని, ఇలా చాలా రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటి బాండింగ్ అనేది దాని బాండింగ్ అనేది అడినోసైన్ గ్వానిన్ తో కలవాలని, A to G అని, DNA ఇలాగా స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంటేనే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ రూల్ ప్రకారం ఏ జీని కలవకుండా ఏ సిస్టైన్ కలిసింది అనుకోండి, కొంచెం అమినో యాసిడ్ చైన్ బ్రేక్ అయినా, కొంచెం అమినో యాసిడ్ బాండ్ బ్రేక్ అయినా కూడా వాళ్ళకి బుద్ధిమాంద్యత వస్తుంది, బ్రెయిన్ పనిచేయదు, అర్థమవుతుందా? అన్ని రకాల అంత మైన్యూట్ చేంజ్ కూడా బ్రెయిన్ లో చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. అది హెరిడిటరీ తోటి వంశపారపర్య లక్షణాలు ఇదేం కాదు, బ్రెయిన్ వేరు, దానికి వంశపారపర్యకి సంబంధం లేదు. అలాగే సినాప్సిస్ అనేవి ఏంటి అంటే చెప్పా కదా, నర్వ్ ఎండింగ్స్ రెండు కూడా ఒకదానికొకటి సిగ్నల్ ఇచ్చుకోవడాన్ని ఏమంటారంటే సినాప్సిస్ అంటారు. ఈ సినాప్సిస్ అనేది చాలా యాక్టివ్ గా ఉంటేనే మనకి చెప్పే మాట, చేసే పని అన్ని పర్ఫెక్ట్ గా జరిగేది దాని వల్లే, ఓకేనా. మనకి సినాప్సిస్ అనేవి ఈచ్ న్యూరాన్ లో ఎక్కడైనా ఉంటాయండి. ఇవి న్యూరాన్ అన్నిట్లో కూడా 1000 నుంచి 10,000 వరకు ఉంటాయి. ఇవి ఇంకా ఏంటి అంటే బ్రెయిన్ కొన్నిసార్లు బాధ వస్తుంది చూడండి, పెయిన్ వస్తుంది, ఒకళ్ళు తిట్టుంటారు, బాగా ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని అరుచుంటారు, ఆ పెయిన్ తీసుకుంటుంది బ్రెయిన్, గమనించారా? అదే రిపీట్ చేస్తుంది, నిన్ను ఇట్లా అన్నారు, నీ హస్బెండ్ ఇలా అన్నారు, లేదంటే నీ ఫ్రెండ్ ఇలా అన్నారు నిన్ను, అదే ట్రిగ్గర్ చేస్తుంది, గమనించారా? అలాగా బ్రెయిన్ అనేది పెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకు? బ్రెయిన్ లో కూడా సెల్స్ ఉన్నాయి, సినాప్సిస్ వల్ల ఇవి రిసీవింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇందా చెప్పా కదా రిసెప్టార్స్ సెల్స్ అని, వీటి వల్ల. అందుకని ఇక్కడ ఏంటి అంటే బ్రెయిన్ అనేది ఒక మనిషి బాడీలో హార్ట్ కూడా చూడండి, కొంత బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, గుండె, ఇప్పుడు భయం వచ్చింది అనుకోండి, గుండె దడదడా కొట్టుకుంటుంది, అంటే వీటిలో కూడా సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట, ఓకేనా. బ్రెయిన్ కి కనుక 4 నుంచి 6 గంటలు ఆక్సిజన్ ఇవ్వలేదనుకో, ఆ టోటల్ బ్రెయిన్ అనేది చనిపోతుందండి. ఒక 6 నిమిషాల వరకు, ఒక 5 అందుకే మనం ముక్కు మూసేసి ఊపిరి తీసుకోకుండా ఉంటే 5 నిమిషాలు ఉండగలవా? చచ్చిపోతాం కదా. దమ్ము తీసేస్తాం, అమ్మా అమ్మా అని. ఒక 2 మినిట్స్ కూడా అక్కర్లేదు, 1 మినిట్ కే తీసేస్తాం. బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకపోతే అల్లాడిపోతుంది అనమాట. మన టోటల్ బాడీలో ఆక్సిజన్ అనేది 20% బ్రెయినే యూజ్ చేసుకుంటుంది అనమాట. అలాగే బ్రెయిన్ అనేది ప్రతి 8 నుంచి 10 సెకండ్లకి బ్రెయిన్ అనేది కాన్షియస్నెస్ పోతూ ఉంటుంది, మధ్య మధ్యలో కాన్షియస్ పోతూ, బ్రెయిన్ కి బ్లడ్ అందకపోతే, బ్లడ్ ఎప్పుడు సర్క్యులేషన్ లో ఉండాలన్నమాట. ఇలాగా బ్రెయిన్ యొక్క పని అండి. అలాగే బ్రెయిన్ సరిగా పనిచేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేది న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్ట్రోక్ వచ్చేది కూడా దీని వల్లే అండి. బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కదా చాలా మందికి. వీళ్ళలో ఏంటి అంటే వీళ్ళకి బ్రెయిన్ లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవటం కానీ, బ్రెయిన్ జనరల్ గా అదే బ్రెయిన్ డెత్, మేజర్ ఇంజురీ జరిగిన, బ్రెయిన్ డ్యామేజ్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది జరుగుతుంది. బ్లడ్ సప్లై జరగకపోయినా, బ్లడ్ క్లాట్స్ వచ్చినా స్ట్రోక్ అనేది వస్తుంది. వీళ్ళకి గుండె నొప్పి ఎలా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలాగే వస్తుంది అనమాట. వీళ్ళకి ఏంటి అంటే బాడీలో అంటే మాట పడిపోవడం, పక్షవాతం వచ్చేయడం, సెన్సరీ కదా ఇదంతా, సెన్సరీ అని చెప్తున్నా కదా, సెన్సరీ ఆర్గాన్స్ పనిచేయకపోవడం, ఒక చేయి పడిపోవడం, ఒక కాలు పడిపోవడం వింటుంటారు కదా చాలా మంది. డిమెన్షియాలోకి వెళ్తారు కొందరు. డిమెన్షియా అంటే మతిమరుపు కూడా, అది కూడా ఏంటంటే లాస్ ఆఫ్ మెమరీ అంటారు, కొన్ని గుర్తుండకపోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ చేయలేకపోవడం. అల్జీమర్స్ అంటే జనరల్ గా ఒక ఏజ్ వచ్చాక కొన్ని వస్తువులు గుర్తులేకపోవడం, కొన్ని పేర్లు గుర్తులేకపోవడం,
కొన్ని డేస్ వారాలు గుర్తు లేకపోవడం. అల్జీమర్స్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియానే అల్జీమర్స్ గా కన్వర్ట్ అవుతుంది కొంత ఏజ్ వచ్చాక. డిప్రెషన్, కొందరిలో ఎక్కువ బ్రెయిన్ డిప్రెషన్, ఒకటే ఆలోచిస్తూ కూర్చుంటారు. ఏదో ఎప్పుడో జరుగుంటుంది, దాన్ని దోకుంటూ ఉంటారు. అప్పుడు ఇలా చేసావు కదా, నువ్వు ఇప్పుడు ఇట్లా అన్నావు కదా, అట్లా గుర్తు తెచ్చుకొని గొడవలు వేసుకుంటుంటారు. అలాగా డిప్రెషన్ లోకి వెళ్ళడం. అలాగే కొన్ని మెడిసిన్స్ ఎక్కువ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అలాగే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ గిడ్డినెస్ వస్తుంది. దిమ్మ తిరుగుతుంది అంటారు కదా, ఈ దిమ్మ అంటే ఇదే, ఇది తిరిగిపోద్ది అనమాట. ఆ బ్రెయిన్ పనిచేయదు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీలోకి వెళ్ళినా కూడా బ్రెయిన్ అనేది కొంచెం మతిమరుపు అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలి అంటే ఏంటి అంటే మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి, స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, వర్కౌట్స్ చేయాలి, న్యూట్రియంట్స్ ఎక్కువ తీసుకోవాలి బ్రెయిన్ కి. అలాగే న్యూరో ట్రాన్స్మిటర్స్ కి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని తీసుకోవాలి. ఏం న్యూట్రియంట్స్ తీసుకోవాలి అంటే కంపల్సరీ వైటమిన్స్ ఉండేవి, మినరల్స్ ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. 114 రకాల మినరల్స్ కావాలి. అలాగే విటమిన్ సి అనేది ఎక్కువ ఇవ్వాలి. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్, విటమిన్ సి ఇంపార్టెంట్ కదా. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలంటే, హిమోగ్లోబిన్ బైండ్ ఓవర్ అవ్వాలి, హీమోగ్లోబిన్ తో కలవాలి అంటే విటమిన్ సి కావాలి. హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవ్వాలంటే విటమిన్ సి ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అప్పుడు బ్రెయిన్ కి కూడా టోటల్ గా బ్లడ్ అనేది బాగా పాస్ ఆన్ అవుతుంది. కాబట్టి మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి, మంచి ఏమంటారు పుష్కలంగా దొరికే ఫ్రూట్స్, సలాడ్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. విటమిన్ డి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. విటమిన్ డి అంటే ఏంటి? మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలన్నా, బ్లడ్ అనేది ఆ కొన్ని చోట్ల మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయంట. అంత ఉందంట డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల. ఎందుకంటే కొన్ని రకాల పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం కదా, షివర్ అవుతూ ఉంటారు చాలా మంది. ఇలాంటి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, కొందరికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇమ్యూనిటీ వ్యవస్థ కోల్పోతూ ఉంటారు. తెల్ల రక్త కణాల సంఖ్య పడిపోవడం, ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోవడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, దీనివల్ల వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని వస్తాయన్నమాట. సొరియాసిస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఓకేనా? సొరియాసిస్ కానీ, బొల్లి అంటారు కదా, తెల్ల తెల్లగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. వీటన్నిటిని బాగుపరచుకోవాలంటే చాలా లాంగ్ రన్ లో మనం న్యూట్రిషన్ తీసుకోవాలండి. 99% అవుతుందని కూడా చెప్పలేము కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్. అలాగే విటమిన్ డి ఎక్కువ తీసుకోవాలి బ్లడ్ సర్క్యులేషన్ కోసం. ఇక్కడ ఉంది చూడండి, అస్టైల్ కోలైన్ అనేది ఎక్కువ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక పేరు. దీంట్లో రిలీజ్ అయ్యే హార్మోన్ అస్టైల్ కోలైన్. ఇది అల్జీమర్స్ నుంచి బయటపడేస్తుంది. అలాగే మనకి న్యూరాన్స్ అంటే మెమరీ పవర్ ని, వీటిని అస్టైల్ కోలైన్ అనేది బాగా యాక్టివేట్ చేస్తుంది అనమాట. లెర్నింగ్, కొందరికి గుర్తు పెట్టుకుంటారు, ఒకసారి చూడగానే ఏకసంతాగ్రాహి అంటారు. చూడగానే క్లాస్ లో ఒకళ్ళే ఉంటారు టాపర్, ఒకళ్ళు ఇద్దరే ఉంటారు, అందరూ టాపర్స్ ఉంటారు కదా. అస్టైల్ కోలైన్ అనేది వాళ్ళలో యాక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. డొపమైన్ అనేది ఏం చేస్తుంది? అటెన్షన్ పవర్. ఒక మాట చెప్పేటప్పుడు కొందరు అటెన్షన్ ఇవ్వరు, ఇట్లా అట్లా తిరుగుతుంటారు, దానికి తగ్గట్టు యాక్టివ్ గా చూపించరు. అటెన్షన్ పవర్ ఇవ్వడం, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ, ఎమోషన్స్ ని, భావోద్వేగాన్ని ఎక్స్ప్రెస్ చేసే కెపాసిటీ డొపమైన్ ఉంటుంది. ఈ డొపమైన్ అనేది ఎక్సెస్ డొపమైన్ కనుక బాడీలో రిలీజ్ అయితే స్కిజోపెర్నియా వస్తుంది. స్కిజోపెర్నియా అంటే లేనివి ఉన్నట్టు. అదేదో సినిమాలో ఉంది కదా, ఆ అదేదో స్టేజ్ ఏదో చెప్తాడు బ్రహ్మానందం, అదనమాట. ఉన్నవి లేనట్టు, అక్కడ ఎవరో ఉన్నారు, ఇక్కడ ఎవరో వినిపిస్తుంది, స్కిజోపెర్నియా అంటారు. హాలుసినేషన్ స్టేజ్ 1 అంటుంటారు. అలాగా డోపమైన్ లెవెల్ కనుక ఫ్లక్చుయేషన్ అయితే, డోపమైన్ అసలు అందలేదు అంటే వీళ్ళకి మొబిలిటీ, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. డోపమైన్ బాడీలోకి, హార్మోన్ డోపమైన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వకపోతే వీళ్ళకి షివరింగ్ ప్రాబ్లం, పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది అనమాట. అలాగే సెరటోనిన్ అనే హార్మోన్ ఎఫెక్షన్ అనమాట. సెరటోనిన్ అనేది స్లీప్ కి, నిద్రకి ఎఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. కొందరిని చూస్తే కొందరికి ఇష్టం వస్తుంది, కొందరు చూస్తే కొందరు కొట్టాలనిపిస్తుంది. వీటితో మాట్లాడబుద్దే కాదబ్బా, ఎప్పుడు ఇలాగే ఉంటాడు, చిరాగ్గా మాట్లాడబుద్ది అవుతుంది. కొందరిని చూస్తే అబ్బా ఇమ్మైతే కాసేపు మాట్లాడదాం అనుకుంటా. ఇలాంటి మూడ్స్ వస్తాయి ఇవ్వండి, మూడ్ స్వింగ్స్. ఆ మూడ్ స్వింగ్స్ అనేది సెరటోనిన్ హార్మోన్ వల్ల వస్తుంది అనమాట. ఓకే, ఇది గనక సెరటోనిన్ డిస్టర్బెన్స్ అయితే డిప్రెషన్ లోకి వెళ్తారు, ఎక్కువ భావోద్వేగానికి లోనైపోతారు, ఏడుస్తుంటారు, అలాగే ఎక్కువ ఆలోచిస్తుంటారు, ఎక్కువ తవ్వుకొని ఆలోచిస్తారు, చిన్న దాని భూతద్దంలో చూస్తారు, ఇలాంటివన్నీ. అట్లాగే ఆ నోరి పైన్ ఫెరిన్ అనేది అలర్ట్నెస్ కి బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మెంటల్ అలర్ట్నెస్ కి, డిప్రెషన్ అవ్వకుండా ఉండడానికి. అలాగే గాబా ఇది మాకు డిగ్రీలో చెప్పారు. గామా అమినో బిటారిక్ యాసిడ్. ఈ గాబా ఏంటి అంటే న్యూరో ట్రాన్స్మిటర్, ఇన్హిబిటరీ ట్రాన్స్మిటర్ అనమాట. కనిపించదు ఇది మెయిన్ గా దేని బాగా పనిచేస్తుంది అంటే ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడము, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ అమినో యాసిడ్ లోపనం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు. గాబా అనే అమినో యాసిడ్ రిలీజ్ అవ్వదు బాడీలో. అలాంటప్పుడు వీళ్ళకి నిద్ర ప్రాబ్లం వస్తుంది.
నైట్ అంతా మేల్కొని ఉండడం, నిద్రపోకుండా ఉండడం, అలాగే ట్రెమర్స్, షివర్ అయిపోవడం, ఉన్నట్టుండి సీజర్స్ ఇలా పడిపోతారు కదా రోడ్లలో, అలాంటి ప్రాబ్లమ్స్ సీజర్స్ అంటారు. ఇట్లాంటి ప్రాబ్లం వచ్చేది గాబా వల్ల. గాబా లోపించడం వల్ల కాదు. నెక్స్ట్ వచ్చి గ్లూటామేట్ అనేది కూడా ఇది మెమరీకి బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ యాక్టివేషన్ కి. చాలా మంది ఈ గ్లూటామేట్ అనేది ఎక్కువ ఎంఎస్జీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి గ్లూటామేట్ అనేది హైలీ యాక్టివేషన్ అయిపోతుంది. ఎక్కువ నూడిల్స్ ఇలా తినే వాళ్ళకి బ్రెయిన్ యాక్టివేషన్ లోపిస్తుంది అనమాట. అందుకని ఇలాంటివి తినాలా మేడం? కాదు కాదు, ఇలాంటివి తినాలి. మంచిగా ఫ్రూట్స్, నట్స్, మీ సార్ చెప్పినట్టు, మీ కోచ్ చెప్పినట్టు మంచిగా ఒమేగా-3 ఆయిల్స్ తీసుకోవడం, రెగ్యులర్ గా గ్రీన్ టీ ఫ్రెష్ తాగడం, స్పినాచ్, పాలకూర తినడం, గ్రీన్ కలర్ లీఫీ వెజిటబుల్స్, అవకాడోస్, డార్క్ చాక్లెట్స్, ఎగ్స్ ఎక్కువ తీసుకోవడం, ఆలివ్ ఆయిల్స్ ఎక్కువ వాడటం, విటమిన్ ఈ ఆయిల్ కదా ఇది ఎక్కువ ఇవ్వటం వల్ల మెమరీ పెరగడం, కొన్ని రకాల విటమిన్స్ మంచిగా అందుతాయి అనమాట. బాడీకి హైడ్రేషన్ ఇవ్వాలి. హార్ట్ బాగుండాలి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి అంటే మంచిగా ఒమేగా-3 ఇవ్వాలి, విటమిన్ సి ఇవ్వాలి. మన న్యూట్రిషన్ లో ఏముంది మేడం మరి అయితే మనకు బ్రెయిన్ యాక్టివ్ అవడానికి అంటే లో క్యాలరీ కదా ఇది. 220 క్యాలరీస్ లో మీకు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, మంచి గుడ్ ప్రోటీన్ ఉంటుంది, సోయా ప్రోటీన్ ఉంటుంది. అలాగే మనకి కావాల్సిన విటమిన్స్ ఇందా చెప్పా కదా, విటమిన్ డి కానీ, విటమిన్ సి కానీ, విటమిన్ ఈ కానీ, విటమిన్ ఏ కానీ, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి, అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఈజీగా సైంటిఫిక్ బ్యాక్ ఎండ్ ఉంది. నేను ఒక్కదాన్ని చెప్పాను కాదు, ఇక్కడ సైంటిఫిక్ బ్యాక్ ఎండ్ చాలా పెద్ద సైన్స్ ఉంది వెనకాల. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, లో జిఐ ఉంటుంది. ఒకసారికి మంచి క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది, డే అంతా కూడా యాక్టివ్ గా ఉండొచ్చు, మీల్ రిప్లేస్మెంట్ గా తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్, ఈ పర్సనలైజ్ ప్రోటీన్ అనేది 2 క్యాన్స్ లో వస్తుంది, 400 గ్రామ్స్, 200 గ్రామ్స్. ఇది బాడీ ఏజ్ ని బట్టి ప్రోటీన్ అనేది సపోర్ట్ తీసుకోవాలి. బాడీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి. ఒక సర్వింగ్ లో మీకు 5 గ్రాముల ప్రోటీన్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీన్ని మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. ఇది నాన్ ఫ్లేవర్డ్, నో ఎనీ లోపల ఏం కలిపి ఉండరు అనమాట, ప్రిజర్వేటివ్స్ ఏవి కూడా. ఇది బాడీని, బోన్ ని, డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్న బాడీ మజిల్ కంటెంట్ బాగా పెరగడానికి, వర్కౌట్ చేశాక మజిల్ టోన్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేది అఫ్రెష్ అనేది 40 mg డైలీ. నేను ఇందా చెప్పా సినాప్సెస్ అని చెప్పా కదా, ఈ సినాప్సెస్ కి కంపల్సరీ ఆ సినిమాలో ఉంటుంది కదా, అదేది మగధీరాలో సినాప్సెస్ అలా అనమాట. ఇది మనకి ఈ సినాప్సెస్ యాక్టివ్ గా ఉండాలి అంటే, బ్రెయిన్ లో యాక్టివేషన్ ఉండాలి అంటే కంపల్సరీ కెఫీన్ కావాలి బాడీకి. ఎంత కావాలి కెఫీన్? పర్ డే కి 400 mg కెఫీన్ ఇవ్వాలంట. ఇస్తేనే బ్రెయిన్ అనేది యాక్టివ్ గా పనిచేస్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది. మంచిగా స్లీప్ కానీ, డే యాక్టివిటీ కానీ 400 mg ఇవ్వాలి. మనకు ఒక సర్వింగ్ లో 40 mg వస్తుంది. 4 సార్లు 5 సార్లు తీసుకున్నా కూడా 160-200 లోపు మనకి ఎంజీ కెఫీన్ అందుతుంది. అది కూడా గుడ్ కెఫీన్ కదా, ఇది ప్లాంట్ బేస్డ్ కెఫీన్ కదా. అట్ ద సేమ్ టైం మనకి గురానా సీడ్స్ అని, అలాగే ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీస్తారు కాబట్టి మంచిగా మనకి రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇద్దరు కోల్డ్ ఆర్ హాట్ లో ఎలా తీసుకోవచ్చండి. ఫ్రెష్ ని చిల్డ్ గా కూడా తాగొచ్చు, తెలుసా ఆ విషయం? చిల్డ్ గా కూడా తాగొచ్చు, బాగుంటుంది కూడా. కానీ మన బాడీ స్వీకరించదు. మన బాడీ కాఫీ టీలకి అలవాటు పడిపోయి వేడిగా తాగాలని మనం వేడిగా తాగుతాం. చిల్డ్ గా కూడా తాగుతారు దీంట్లో. ఇది బాడీని అప్లిఫ్ట్ చేస్తుంది అనమాట, డే అంతా కూడా యాక్టివ్ గా ఉంచుతుంది. చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేది మల్టీవైటమిన్ అనేది మల్టీ విటమిన్ అండ్ హెర్బల్ సప్లిమెంట్, ఇది మినరల్ సప్లిమెంట్. ఇందులో ల్యూటిన్ అని, ఇవన్నీ కూడా లైకోపిన్, క్యారెట్ పౌడర్, 23 రకాల ఎసెన్షియల్ విటమిన్స్ ఉన్నాయండి. ఫైటోన్యూట్రియంట్స్ అనమాట, మొక్కల నుంచి తీస్తారు. ఇవన్నీ కూడా గ్రేప్ గింజల నుంచి పౌడర్ ఎక్స్ట్రాక్ట్ చేసి, పొమగ్రనేట్ దానిమ్మ గింజల నుంచి, వీటన్నిటి నుంచి తీస్తారు కాబట్టి ఫైటోన్యూట్రియంట్స్ అంటారు, మొక్కల నుంచి తీస్తారు. సేమ్ ఇది ఎక్కడ కూడా మనకి మార్కెట్ లో దొరికే విటమిన్ కి దీనికి చాలా తేడా ఉంటుంది. అది బడ్జెట్ లో వస్తుందేమో, బట్ అది కెమికల్ కోటెడ్. ఇది న్యూట్రాసిటికల్ అనమాట, హెర్బల్ ప్లాంట్ కాబట్టి బాడీని రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది. సెల్ యాక్టివేటర్. నెక్స్ట్ వచ్చేది ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది, ఆలా అంటారు. ఇది ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్, నువ్వు తీసుకున్న ఆహారంలో ఉండే పోషక విలువల్ని అబ్జార్బ్ చేసుకొని రక్తానికి అందించి టోటల్ బాడీకి సరఫరా చేస్తుంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉండే వాళ్ళు సెల్ యాక్టివేటర్ తీసుకోవడం వల్ల స్కిన్ సాగ్ అవ్వకుండా, స్కిన్ ఫర్మ్ గా, యంగ్ గా ఉంటుంది అనమాట. అలాగే వచ్చేది గుండెకి చాలా మంచిది ఆలా అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేది హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా-3. దీంట్లో 2 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి, ఈపీఏ, డిహెచ్ఏ. 2 కూడా గుండెకి చాలా మంచిది. ఒకటేమో గుండెని యొక్క పనితీరుని వేగవంతంగా చేస్తుంది, గుండెకి వెళ్లే కవాటాలు మూసుకుపోకుండా, కొలెస్ట్రాల్ గడ్డలు రాకుండా, కొవ్వు గడ్డలు రాకుండా ఈపీఏ, డిహెచ్ఏ బాగా పనిచేస్తుంది అనమాట. ఈపీఏ వచ్చి మనకి 180 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి పర్ డేకి ఆర్డీఏ ప్రకారం. డిహెచ్ఏ వచ్చి 120 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. దాని ప్రకారమే ఇది డిజైన్ చేస్తుంటుంది. దీని మీద సైన్ చూసారా, లూయిస్ ఇగ్నారో.
ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్. నైట్ వర్క్స్ అండ్ రెండింటిని కూడా ఆయనే ఇన్వెంట్ చేశారు. హార్ట్ కి సంబంధించిన 2 ప్రొడక్ట్స్ ని కూడా 3 ఉన్నాయి యాక్చువల్ గా. ఈ రెండింటిని అయితే ఆయన ఇన్వెంట్ చేశారు, లూయిస్ ఇగ్నారో. ఈయన నోబెల్ ప్రైజ్ విన్నర్. నైట్రిక్ ఆక్సైడ్ ని కనుక్కొని, నైట్రిక్ ఆక్సైడ్ అనేది మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ఈయన. నైట్రిక్ ఆక్సైడ్ అనేది గుండెకి చాలా మంచిది, గుండె కవాటాలని వెడల్పు చేస్తుంది అనమాట. మనకి చాలా మందికి అదే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, వాళ్ళకి స్టంట్ వేసారు అంటారు కదా, ఆ స్టంట్ వేసే క్రమం రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తుంది నైట్ వర్క్స్ అనేది. గుండె కవాటాలు ఉంటాయి కదా, దాని విసినిటీని పెంచుతుంది. పెంచినప్పుడు రక్తం బాగా ఫ్లో అవుతుంది అనమాట. దానిలో కొవ్వు గడ్డలు ఉన్నా కూడా కరిగిస్తుంది. బ్రెయిన్ కి సంబంధించిన బ్లడ్ ని కరెక్ట్ గా పంపిస్తుంది. ఆ టోటల్ అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండడానికి. ఇందులో ఉండేది ఏమున్నాయి మేడం అంటే ఎల్సిట్రులైన్, నైట్రిక్ ఆక్సైడ్, ఎల్ఆర్జినైన్. ఈ 3 కూడా గుండెకి చాలా మంచిది అనమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి. రేపు మంచి టాపిక్ ఉంది, కిడ్నీ హెల్త్. మన వేస్టేజ్ అంతా ఎలా పోతుంది, బాడీలో ఉన్న వేస్టేజ్ చర్మం ద్వారానే కాదు, నోటి ద్వారానే కాదు, స్కిన్ ద్వారానే కాదు, చెమట ద్వారా కాదు, కిడ్నీలు మేజర్ రోల్ ప్లే చేస్తాయి. రేపు ఈ టాపిక్ మంచి స్పీకర్ ఉన్నారు. 8 కల్లా అందరూ మీరు కూర్చోబెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా. దిస్ ఇస్ ద టాపిక్. బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి అందరూ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పుకున్నాం. దానికన్నా ముందు సార్ ఒకసారి ఒక ఇద్దరిది ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చా? ఒక ఇద్దరు ఎవరైనా ఫీడ్బ్యాక్ చెప్తాను అంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక హాఫ్ మినిట్ లో ఏం అర్థమైంది, ఎంతమంది రాస్తున్నారు, ఎంతమందికి నచ్చింది, అసలు ఏం అర్థమైందో ఒక టూ మెంబర్స్ కి ఫీడ్బ్యాక్ అడుగుదాము. సార్ హ్యాండ్ రైజ్ చేస్తారా? వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు తెలుసు ఎవరెవరు కాన్సన్ట్రేషన్ తెలియాలి కదా మేడం, మీరు అంత కష్టపడి చెప్తున్నప్పుడు మేము విన్నామా లేదా అనేది డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఓకే, మాధవి గారు ఇంకా ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, ఛాన్స్ ఇస్తాం. మేడం అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మా మదర్ కూడా అల్జిమీరియా డిసీజ్ తోనే చనిపోయారు మేడం. ఇప్పుడు రీసెంట్ గా నాకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది మేడం. ఈ రోజు మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా విని నాకు చాలా నేను విషయాలు తెలుసుకున్నాను మేడం. చాలా సఫర్ అవుతున్నాను. ఎప్పుడైతే నేను ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నానో చాలా సపోర్ట్ చేసింది మేడం. వైజాగ్ లో వై ప్రభాకర్ న్యూట్రిషన్ డాక్టర్, న్యూరో డాక్టర్, ఆయన మెడిసిన్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు మేడం. అసలు నాకు 5 years బాబు, నేను ఎంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, చనిపోతానేమో అన్నంత పెయిన్ వచ్చేస్తుంది నాకు. కానీ ఎప్పుడైతే న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నా విత్ ఇన్ 1 week లో మేడం, ఇంత ఎండల్లో కూడా నార్మల్ హెడేక్ కూడా రావట్లేదు మేడం. అంత సపోర్ట్ చేస్తుంది నాకు. మేడం చెప్పిన దాంట్లో ఒక్క పాయింట్, రిజల్ట్ తర్వాత ఏ టైంకి రిజల్ట్స్ చెప్తారు కానీ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు రిక్వెస్ట్ అండి. ఒక పాయింట్ మేడం చెప్పిన టాపిక్ అంతట్లో ఒక పాయింట్ ఏమి నచ్చింది? అంటే బ్రెయిన్ హెల్త్ అనేది ఎలా ఉండాలి, అన్ని ఏ ఫుడ్స్ తీసుకోవాలి అనేది అన్ని, అంటే నేను పని చేస్తూ విన్నాను మేడం. అంటే రాయలేదు కానీ కొన్ని గుర్తు పెట్టుకున్నాను. సో నాకు చిన్నప్పటి నుంచి మతిమరుపు ఉంది మేడం. అది కూడా మర్చిపోతుంటాను, కానీ బుక్ లో రాయడానికి తిరుగుతూ విన్నాను. కానీ నాకు గుర్తుంది మేడం, రాసుకోపోయినా గుర్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో శ్రీవల్లి మేడం హాఫ్ మినిట్ లో చెప్పేసేయండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు టాపిక్ నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేసింది నాకు. ప్రతిదీ అంటే నైట్ వర్క్ నేను వాడాలని అనుకుంటున్నాను, చాలా సార్లు అనుకుంటున్నాను. ఎక్కువ ఎమోషనల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటాను అప్పుడప్పుడు. మన న్యూట్రిషన్ తీసుకున్నాక చాలా వరకు కంట్రోల్ అయింది. ఈ రోజు ఇది నేను చెప్పడానికి కూడా చాలా మందికి నాకు ఉపయోగపడింది మేడం. నైట్ వర్క్ ఇన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందని ఈ రోజు చాలా క్లియర్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా అందరూ నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్, మనం ఇంకొకరికి మన అవేర్నెస్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. న్యూట్రిషన్ సెంటర్లో ఉన్న వాళ్ళు పక్కన అసలు మాట్లాడొద్దు, టాపిక్ హాఫ్ అన్ అవర్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అందరూ వినండి కాన్సన్ట్రేషన్తో. థ్యాంక్ యూ. ఒకసారి అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పుకుందాం. మేడం అంత మంచి టాపిక్ చెప్పిన మేడంకి హార్ట్ సింబల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ మంజుశ్రీ మేడం. మేడం. థ్యాంక్ Thank యూ you, మేడం. madam. మంజుశ్రీ మేడం. థ్యాంక్ యూ very సో much. మచ్. Thank you, Thank you. Thank you Thank you, madam. madam. Thank you madam. Very Thank you important. sir. Thank you Rajeshwala sir. Thank you. Thank you.